కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి కూటమి వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అంటున్నారు. దానికి ఏమంటారు? గతంలో కూడా ఇదే కూటమి పనిచేసింది. కూటమిలో ఓడిపోయారు వాళ్ళు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నత కలిగి ఉన్నారు. ఎన్ని కూటములు వచ్చినా కానీ ఏ నాయకుడైతే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాడో, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాడో, మరి బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే మరి న్యాయం చేస్తారనేది ఒక క్లారిటీతో ఉన్నారు ప్రజలు. అందువల్ల ఏంటంటే ఎన్ని కూటములు వచ్చినా కానీ వీళ్ళందరూ కూడా గతంలో చూశారు, ఈ కూటమిని చూశారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు. 600 హామీలు అడ్డంగా ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసి అవన్నీ తన ఖాతాలో వేసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అలాంటి ఇబ్బందులు మళ్ళీ ఆయనకు ఓటేసి అలాంటి ఇబ్బందులు కలిగే పరిస్థితిలో ఏపీ ప్రజలు మాత్రం లేరు. చంద్రబాబు నాయుడిని ఎప్పుడో తిరస్కరించి 23 సీట్లు కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ పట్టం కడితే ఏంటంటే ఇప్పుడు సంక్షేమం కంటే ఇంకా మంచి సంక్షేమ పథకాలు వస్తాయి, మనం పురోగతి సాధిస్తాము, మన పిల్లలు బాగుపడతారు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సైకో పాలనని తరిమి కొట్టడమే లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయం తెలియదండి. సినిమా యాక్టర్ కానీ పనికొస్తాడు ఆయన. మన ఎందుకంటే ఆయనకి ఏదో పదవులు చేయాలని ఒక దురుద్దేశంతో తప్ప రాజకీయంగా అతను మాట్లాడే విధానమే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇచ్చిన ప్యాకేజ్తో మాట్లాడతాడే తప్ప మరొకటి కాదు పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకంటే ఒక రాజకీయ అవగాహన లేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరి గతంలో వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏదన్నా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను నిలదీస్తానన్నాడు, నేను ప్రశ్నిస్తానన్నాడు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రశ్నించకుండా ఆయన ఏ హామీలు నెరవేర్చకపోయినా కానీ తిరిగి మళ్ళీ అతనికే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అతను ఇచ్చిన 24 సీట్లు తీసుకొని పోటీ చేస్తూ ఉంటున్నాడు. అంటే అతను ఎందుకు రాజకీయంగా ఎదగాలనుకోవట్లా. చంద్రబాబు నాయుడు అండతో ఏదో ఒక ఎమ్మెల్యేనో ఏదో పదవి తీసుకొని ఒక పక్కన సినిమాలు చేసుకుంటా అంటే రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ కనీస అవగాహన లేని ఒక సినీ స్టార్ పవన్ కళ్యాణ్. అతను అదే విధంగానే ప్రజలు చూస్తారు. ఎప్పుడు మీటింగ్స్ పెట్టినా కానీ ఎప్పుడు సభలు కండక్ట్ చేసినా కానీ ఏమంటున్నారంటే జగన్ని దించేయాలి, జగన్ని ఎత్తేయాలి, జగన్ని తరిమి కొట్టాలి, ఇవే తప్ప ప్రజలకి నేను ఇది చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ ఒక్క మీటింగ్ లో కూడా చెప్పింది లేదు. సో దాన్ని అసలు ప్రజలు ఎలా తీసుకుంటారు అసలు ఆయన? ఇదే రాజకీయంగా అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే అవగాహన కలిగి ఉంటే ఏం మాట్లాడతారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో కరోనా కష్టకాలంలో తనేం చేశాడు, సంక్షేమ పథకాలు ఎలా అందించాడు. మేము పరిపాలనలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే 10 రెట్లు ఎక్కువ చేస్తాము, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, ఇంకా సంక్షేమం ఇస్తామని చెప్పాలా. ఒక పరిమితి అతను ఏంటంటే ఒక స్క్రిప్ట్ రాసిస్తారు. ఎవరో సినీ నిర్మాత ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజీ ఉంటుంది కాబట్టి అతను ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడతాడు తప్ప అసలు కనీస అవగాహన లేదు. రాష్ట్ర ప్రజల విషయంలో ఒక బాధ్యతారహితంగా మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్. అందుకే అతను ఏమంటాడంటే సైకో అంటాడు, కొడతానంటాడు, తరిమి కొడతానంటాడు, గొడ్డలెప్పదీస్తానంటాడు, ఏ రాజకీయ రౌడీల పాలన అంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అతను మాట్లాడిన విధానమే ప్రజలకి ఒక ఆలోచన కలిగిస్తూ ఉంది. ఒక పరిపక్వత కలిగిన మరి నాయకుడు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతనికి ఏంటంటే అవగాహన లేదు. ఏదో చిల్లరతనంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాడు. అవగాహన లేని మనిషి. ఇతను రాజకీయాలకు అసలు పనికిరాడు. మాటలకు తప్ప డైలాగులు సినిమాల్లో ఎలా చెప్తున్నారో అలాగనే ఎంత వాళ్ళ ఫ్యాన్సు ఆ పిల్ల సైనికులు వస్తూ ఉంటారు, వాళ్ళు గోలగోలు చేస్తే ఆ గోలలో ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. ఎలా పడితే అలా మాట్లాడతాడు. అదంతా ప్రజలు గమనిస్తున్నారు అతని విషయం. తప్పకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఈ రోజున ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడలేదు. అంటే వాళ్ళకి కొంతైనా రాజకీయ పరిజ్ఞానం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా తను ఈ విధమైన భాష కానీ భావోద్వేగం ఎలాంటి మీటింగుల్లో కానీ మీడియాలతో కానీ ఎలా కూడా మాట్లాడలేదు. కానీ ఇతను పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతను రాజకీయాలకు పనికిరాడు ఈ మాటలకు తప్ప. ఇతను ఒక వేస్ట్ ఫెలో అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ఎన్డీఏ కూటమి మీదే వచ్చారు, ఓడిపోయారు, ఫామ్ చేయలేకపోయారు.
ఎలాగ ఎక్కడ అభివృద్ధి చేశారమ్మా? కేంద్రం నుంచి డబ్బులు పంపిస్తే ఈడ చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు కట్టకుండా, పోలవరం కట్టకుండా, దాన్ని కనీసం 20% కూడా మరి పూర్తి చేయకుండా మా డబ్బులన్నీ ఏటీఎం లాగా ఖర్చు పెట్టించాడని చెప్పి ఆ రోజున మరి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మోడీ గారు కావచ్చు, దాంట్లో ఉన్న ఎమ్మెల్యేస్ ఎంపీలు మరి మీడియా ముందు చెప్పారు. అదే ఎన్డీఏ కూటమి మరి ఈ రోజున మరి కలిసి పోటీ చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది ఎవరు ప్రజలు మర్చిపోలేదు. అంటే ఎన్డీఏ కూటమి వల్ల జరిగేది రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. ఎవరైతే సంక్షేమం ఇస్తారో వాళ్ళ ద్వారానే మరి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారినే సీఎం చేస్తారు.